ప్రియాంక చోప్రా SSMB-29 వారణాసి మూవీ హీరోయిన్ ప్రియాంక చోప్రా డీటెయిల్స్. ప్రియాంక చోప్రా 1982 జూలై 18న జార్ఖండ్లో జంషెడ్పూర్లో జన్మించారు. తన పేరెంట్స్ అశోక్ చోప్రా అండ్ మధు చోప్రా ఇద్దరు ఆర్మీ డాక్టర్స్ కావడంతో తన చైల్డ్హుడ్ మొత్తం ఢిల్లీ, పూణే, లక్నో వంటి ఆర్మీ ఏరియాస్లో పెరిగింది. అమెరికాలో హైయర్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకున్నాక తిరిగి వచ్చి ఇండియాలో మోడలింగ్ ఫీల్డ్లో జాయిన్ అయ్యారు. ప్రియాంక చోప్రా 2000లో జస్ట్ 18 ఇయర్స్కి మిస్ వరల్డ్ని సొంతం చేసుకున్నారు. So this is remarkable. This is the fifth time India has won to be gorgeous, beautiful. Priyanka Chopra, 18 years old, is Miss World 2000 live around the world on the dome. మిస్ వరల్డ్ తర్వాత ఆమె మూవీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ప్రియాంక చోప్రా 2002 తన ఫస్ట్ మూవీ తమిజంతో సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టారు. బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తక్కువ టైంలోనే ఎక్కువ ఫేమ్ సంపాదించిన ప్రియాంక చోప్రా ఫ్యాషన్, దోస్తానా, బర్ఫీ, క్రిష్, మేరీ కోమ్ వంటి బ్లాక్ బస్టర్ ఫిల్మ్స్ లో యాక్ట్ చేసింది. ప్రియాంక చోప్రా తన సూపర్ హిట్ చిత్రాలతో నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ను, ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ ను సొంతం చేసుకున్నారు. 2013లో టాలీవుడ్ లోకి ప్రియాంక చోప్రా తుఫాన్ మూవీ ద్వారా ఎంట్రీ ఇచ్చినా ఆ మూవీ అంతగా సక్సెస్ కాలేదు. ప్రియాంక చోప్రా సినీ రంగానికి చేసిన సేవలకు గాను 2016లో భారత ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది. ప్రియాంక చోప్రా క్వాంటికో హాలీవుడ్ టీవీ సిరీస్ ద్వారా అమెరికన్ నెట్వర్క్ డ్రామా సిరీస్ కు నాయకత్వం వహించిన మొట్టమొదటి దక్షిణాసియా మహిళగా గుర్తింపు పొందారు. ప్రియాంక చోప్రా 2018 డిసెంబర్లో అమెరికన్ సింగర్ అండ్ యాక్టర్ అయిన నిక్ జోనస్ ని రాజస్థాన్లో జోధ్పూర్లో మ్యారేజ్ చేసుకున్నారు. ప్రియాంక చోప్రా అండ్ నిక్ జోనస్ ఇద్దరు హిందూ మరియు క్రిస్టియన్ సాంప్రదాయాలు వీరిద్దరికి 2022లో సరోగసి ద్వారా మాల్తీ మేరీ చోప్రా జోనస్ అనే కుమార్తె కూడా జన్మించింది. సక్సెస్ఫుల్ ఉమెన్ గా లైఫ్ ని లీడ్ చేస్తున్న ప్రియాంక చోప్రా ఆస్తుల విలువ సుమారుగా 650 కోట్ల వరకు ఉండొచ్చని అంచనా. అంతేకాదు వీరి భర్త నిక్ జోనస్ ఆస్తి విలువ సుమారు 660 కోట్లకు దాటించి ఉండొచ్చని అంచనా. 2019 ది స్కై ఈజ్ పింక్ చిత్రంతో సినిమాకి దూరమైన ప్రియాంక చోప్రా SSMB-29 మహేష్ బాబు, రాజమౌళి క్యాంబోలో వస్తున్న వారణాసి మూవీకి మందాకిని రోల్లో యాక్ట్ చేస్తున్నారు. Hello Hyderabad. Are you ready? Should we light this night up? Go. తగలపెట్టేద్దామా? మూవీ నుండి ఆల్రెడీ రిలీజ్ అయిన లుక్ లో తన స్టైల్ అండ్ స్వైర్ తో మూవీని నెక్స్ట్ లెవెల్ తీసుకుని వెళ్తారు ప్రియాంక చోప్రా. ప్రియాంక చోప్రా అన్ఫినిష్డ్ డే ఏ మెమోరియల్ అనే పేరుతో ఆమె ఆత్మకథను ఒక బుక్ రూపంలో రాసుకున్నారు. 2021 ఫిబ్రవరిన రిలీజ్ అయిన ఈ బుక్ న్యూయార్క్ లోనే బెస్ట్ సెల్లర్ గా నెంబర్ 1 ప్లేస్ లో నిలిచింది. ప్రియాంక చోప్రా ఆ బుక్ లో తన చిన్నప్పుడు జ్ఞాపకాల గురించి, మిస్ వరల్డ్ కాంపిటీషన్ గురించి అండ్ మూవీ కాంపిటీషన్స్ గురించి రాసుకున్నారు. ప్రియాంక చోప్రా తన బ్యూటీ అండ్ ఫిట్నెస్ మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపుతుంది. అందుకే ఆమె ఇప్పటికి కూడా అంత అందంగా కనబడుతుంది. ప్రియాంక చోప్రా తనకంటే 10 సంవత్సరాలు చిన్నవాడైన నిక్ జోనస్ ని పెళ్లి చేసుకుని ప్రేమకి ఏజ్ గ్యాప్ తో సంబంధం లేదని నిరూపించింది. ఒక సక్సెస్ఫుల్ ఉమెన్ గా హ్యాపీ ఫ్యామిలీతో తన లైఫ్ ని లీడ్ చేస్తుంది ప్రియాంక చోప్రా. ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయ గురు.